ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే నిన్న ఈవినింగ్ ఇంతవరకు సెటప్ చేశాను. అక్కడ వినాయకుడిని పెడదామని చెప్పేసి. సో మా ఆయనకి నేను ఒక పని అప్పచెప్పాను. ఆయన చేస్తున్నారు. ప్రసాదాలన్నీ ఇందులో సెటప్ చేయమన్నాను. పులిహోర, గారెలు, పాల తాలికలు అండ్ వడపప్పు, పాయసం. తట్టడాయ్! ఎలా ఉంది? బాగా రెడీ అయ్యానా? ఏమో నాకు ఈరోజు ఇలా రెడీ అవ్వాలనిపించింది. రెడీ అయ్యాను. మన మట్టి వినాయకుడు రెడీ. కొంచెం బొట్లు అవి పెట్టేస్తాను నేను. ఈలోపు పూజ స్టార్ట్ చేసేద్దాం. బొట్లు పెట్టేసి కామదనం విష్ణు సచివాలయం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లిఖిలేష్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, నేను లేచి నా మేకప్ వేసేసుకొని రెడీ అయిపోయి ఉన్నాను అనమాట. ఇంకా హెయిర్ అవంతా అవ్వాలి. సో ఎస్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఎస్, ఈరోజు వచ్చేసి మన వినాయక చవితి బ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు. కొంచెం హడావుడిగా ఉంది, మార్నింగ్ కదా. సో బ్లాగ్ ఏం చేద్దాం అనుకున్న ప్రతిసారి మంచిగా నేను ఏదైతే చేసినా అదంతా చేద్దాం అనుకుంటాను. బట్ ఒక్కొక్కసారి పనిలో పడి వీడియో షూట్ చేయడం మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ వీడియో పట్టుకొని ఇది ఇలా చేసేదని చెప్తూ ఉంటాను అనమాట. సో ఎస్, ఇప్పుడైతే నేను మీకు నా దేవుడిగా చూపిస్తాను. నేను యాక్చువల్గా వినాయక చవితి కొంచెం సింపుల్గానే చేసుకుంటాను అనమాట. నేనైతే నిన్న ఈవినింగ్ ఇంతవరకు సెటప్ చేశాను. అక్కడ వినాయకుడిని పెడదామని చెప్పేసి ఇట్లా గరికతో చిన్న అట్లా సెటప్ చేశాను అనమాట. అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. నిన్న ఈవినింగ్ స్నానం చేసేసి ఇవన్నీ నిన్న రెడీ చేసినవి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం నీట్గా కిందంతా క్లీన్ చేసేసి ఇంక దేవుడిని ప్రతిష్ఠించడం, పూజ చేయడం అన్నీ చేసేస్తాను. సో ఇక్కడ 2 పీట్లు ఉన్నాయి కదా, కొంచెం ముందుకి దేవుడికి పూజ చేసేటప్పుడు కొంచెం ప్లేస్ ఉండాలి కదా. నా పూజ గదికి ఇంతవరకే ఉంది ప్లేస్. సో అందుకని చెప్పేసి నేను అక్కడ దేవుణ్ణి పెట్టేసి, మెయిన్ దేవుణ్ణి ఏవి కదపకుండా అక్కడ దేవుణ్ణి పెట్టేసి ఇక్కడంతా పూజ చేసుకోవడానికి ప్లేస్ ఉండేలాగా నేను ఇట్లా సింపుల్గా సెటప్ చేసుకున్నాను. నా పూజ గదిలోనే ఈరోజు చేసేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ప్రసాదాలు అయిపోయాయి అనమాట. సో మా ఆయనకి నేను ఒక పని అప్పచెప్పాను. ఆయన చేస్తున్నారు. ప్రసాదాలన్నీ ఇందులో సెటప్ చేయమన్నాను. పులిహోర, గారెలు, పాల తాలికలు అండ్ వడపప్పు, పాయసం అవన్నీ ఉన్నాయి. సో ఆయనకి పని అప్పచెప్పాను కాబట్టి పని చేస్తున్నారు. అండ్ మావాడేంచి రెడీ అవుతున్నాడు, లిక్కుగాడు. ఇవన్నీ రెడీగా అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది పూజ. సో ఈ లోపల కూడా నేను హెయిర్ అదంతా చేసేసుకుంటాను వీళ్ళు ఇవన్నీ పెట్టే లోపల. ఎస్, ఇంట్లో వాళ్ళకి కూడా పనులు అప్పచెప్తూ ఉండాలి. ఎందుకంటే మేము ముగ్గురుమే ఉన్నాం కాబట్టి ముగ్గురు పనులు షేర్ చేసుకుంటున్నాము. సో ఆయన అరేంజ్ చేసి మా వాడు రెడీ అయ్యి వచ్చే లోపల నేను నా హెయిర్ చేసేసుకొని రెడీగా ఉంటాను. సో ఎస్, నేనైతే మ్యాక్సిమం రెడీ అయిపోయాను. హెయిర్ అండ్ మేకప్ అంతా మనకు చేసింది స్వర్ణ స్టూడియోస్ మేకోవర్ తినే. బాగుంది. అంటే నేను నాకు ఎలా కావాలో నేను అలా చేయించుకున్నాను అనమాట. సో ఎస్, రెడీ. హెయిర్ సింపుల్గా చేసేసుకున్నాం. కొంచెం ఎక్స్టెన్షన్ పెట్టి ఇట్లా కర్ల్స్ ఇచ్చి లాంగ్
హెయిర్ కర్ల్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను నారాయణపేట లంగావోణి వేసుకున్నాను ఈరోజు, కంప్లీట్ హై నెక్ కదా, అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు కనిపించేలాగా కాకుండా కొంచెం మిర్రర్ పట్టుకోరా. ఇంకా జ్యువెలరీ వేసేసుకుందాం. జ్యువెలరీ కూడా నేను అంటే హై నెక్ కాబట్టి కంప్లీట్గా లాంగ్ హారం వేసుకుంటున్నా, ఇంకా నెక్ దగ్గరికి ఏం అవసరం లేదు కదా, సో అందుకని కొంచెం హెల్ప్ చేయరా. ఎస్, అంటే మొత్తం మెరూన్ కాబట్టి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది జ్యువెలరీ, అందుకని చెప్పి కొంచెం గోల్డ్ టైప్లో ఇట్లా ఇలా రెడీ అవ్వాలనిపించింది నాకు ఎందుకు ఈరోజు. ఇంకొంచెం పైకి ఇయర్ రింగ్స్ పెట్టేసుకుందాం. అండ్ ఫుల్ మ్యాచింగ్ అనమాట. నా ఉంగరం చూడండి, వినాయకుడిది, బాగుంది కదా. ఎవ్రీథింగ్ డ్రెస్, జ్యువెలరీ అదంతా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నేను మీకు అక్కడ ట్యాగ్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఎస్, రెడీ అయిపోతే బెటర్. ఇంకా అయిపోతే ఇంక కరెక్ట్గా పర్ఫెక్ట్ టైంకి మనం రెడీ అయిపోయాం కాబట్టి ఇంక పూజ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ఆల్రెడీ నేను చెప్పా లిక్లేష్కి, ఈరోజు నువ్వే చేయాలరా పూజ అని, వాడి పూజ, అందుకే నేను రెడీ అవుతున్నాను, నాకు టైం ఉందని. అంటే ముందు రోజు అన్నీ నేను రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం టైం ఉంది, అందుకని రెడీ అయ్యా. మళ్ళీ కామెంట్లు పెట్టకండి ఏ రెడీ అంత అవసరమా అనేసి. అవసరం ఏం లేదు, బట్ నాకు రెడీ అవ్వాలనిపించింది కాబట్టి రెడీ అయ్యా అంతే. పూజకి ఇంత రెడీ అవ్వాలా అంటే అస్సలు అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట. పూజ అనగానే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ లంగా లేసి, అంతే కదా మ్యాక్సిమం ఎవరికైనా అంతే కదా, లంగా లేసి ఒక చక్కగా పాప ఉంది చూడండి, ఫ్రాక్లు వేసి బొట్లు పెట్టి, అంటే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు టైం లేదు, లేకపోతే రెడీ చేస్తారుగా, లేకపోతే రెడీ చేస్తారుగా అంతే. చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే, ఇంత పూలు పెట్టి, సవరం పెట్టి, జడ పెట్టి, లంగా లేసి ఫుల్ రెడీ చేస్తారు. సో అంతే, ఇప్పుడు మేము కూడా అంతే రెడీ అవుతున్నాం. టైం ఉంటే రెడీ అవుతాం, లేకపోతే లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. సో మనం ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకొని వడ్డానం పెట్టేసుకొని, ఇంకా నాకు ముక్కు పొడికి స్టోన్ ఏదన్నా ఇవ్వరా, ఓన్లీ వైట్ స్టోన్ ఉంటామండి, సోకురా అనుకోవద్దు, సోకులే. ఎస్, బాగుంది కదా. కొంచెం మన ఇట్లా రెట్రోవా లేకపోతే ఇట్లా కొంచెం ఓల్డ్ 90s లుక్ అట్లా అనిపించింది ఇద్దామని. లేదా వింటేజ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా వింటేజ్ స్టైల్ అని అట్లా. డ్రెస్ వచ్చేసి కాస్ట్యూమ్ అని అలవాటు అయిపోయింది. ఈ లంగావోణి నేను ఎస్ స్టూడియోస్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో మీరు నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే వాళ్ళ పేజ్ని నేను ట్యాగ్ చేసి ఉంటాను కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి కలెక్షన్. సో నాకు చూడగానే బాగా నచ్చేసి తీసేసుకున్న వెంటనే. సో ఇప్పుడు వింటేజ్ లుక్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, అందుకని చెప్పి. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా మంచిగా ఈవెంట్స్ కానీ ఇట్లా పూజలు లేకపోతే అప్కమింగ్ వెడ్డింగ్స్, ఎనీ అకేషన్ మీరు చక్కగా కావాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ తిను రీసెంట్గా ఎక్కడికి వెళ్ళారండి మీరు? ఢిల్లీ వెళ్ళి మేకప్, హెయిర్ అని ఇంకా నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ అన్నీ నేర్చుకొని వచ్చారు. సో ఎస్, థ్యాంక్ యూ. అండ్ మనం ముక్కు పొడికి పెట్టుకుంటే రెడీ, ఇంకా మనం పూజ స్టార్ట్ చేస్తాం. బ్యాంగిల్స్ కూడా వేసేసుకుంటాం. తట్టడా, ఎలా ఉంది? బాగా రెడీ అయినా ఏమో, నాకు ఈరోజు ఇలా రెడీ అవ్వాలనిపించింది, రెడీ అయ్యాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై కాస్ట్యూమ్, హెయిర్ అండ్ మేకప్ అండ్ జ్యువెలరీ. ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు కొంచెం ఫ్రీ టైం ఉన్నది, అందుకని చెప్పేసి నేను కొంచెం ఇలా రెడీ అయ్యాను. అండ్ ఇంకా ఆలస్యం లేకుండా ఇప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ లిక్లేష్ రెడీ అయిపోయాడు. ఇంకా ఎస్, లెట్స్ స్టార్ట్ ద పూజ. బుజ్జ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాడు. మన మట్టి వినాయకుడు రెడీ. కొంచెం బొట్లు అవి పెట్టేస్తాను నేను, ఈలోపు పూజ స్టార్ట్ చేసేద్దాం. బొట్లు పెట్టేసి
సౌకంసృకం వదనం విష్ణు సచివాలయం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హ్యాపీ వినాయక చవితి. వెళ్ళా
అన్న చూస్తే షూటింగ్ లో ఉన్నట్టుందా? అది ఇల్లుగా ఒకటే ఇంట్లో ఉన్నారు కానీ వేరే వేరే రూమ్ నుంచి వీడియో కాల్ మాట్లాడుతారా? అవును, అవునా? ఇగోండి మా ఫ్యామిలీ. మాట్లాడరా? సిగ్గుపడుతున్నారు. అలా ఆవిడ తయారై ఉంది కదా అందుకే సిగ్గుపడుతున్నారు. నువ్వెక్కడున్నావురా? వెంటనే కెమెరా అంటే స్టార్ట్ యాక్షన్ అన్నట్టున్నారు ఆయన. బాగా అలవాటు చేస్తూ మరి అలవాటు అవ్వాలి కదా. అయిపోయాక జాయిన్ అయ్యి పడుకుంటే ఒకే ఇంట్లో ముగ్గురు జాయిన్ అయ్యారు. ఇది హైలైట్. మిగతా వాళ్ళందరూ ఏంటి బిజీగా ఉన్నారా? మిగతా వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయలేదు? నా దేవుణ్ణి చూడండి, చూపిస్తా. మా వినాయకుని చూస్తారా? చూపించండి వినాయకుని. వినాయకుని అంట. ఏ లల్లిబల్లి మై వినాయక బాగుంటది. దేవుడు అనక బాగోవడం కామనే. కూతురు పూజ చేసిందా లేదా అని చేసేసా. పూజ ముఖ్యం. అదేదో ఒక పూజ ముఖ్యం. మా అమ్మ పూజ ముఖ్యం. పూజే ముఖ్యం. అంతే అంతే. దేవుడు పూజ చేసామా లేదా? మీరు మటుకు బయటకు వెళ్ళి చేస్తున్నారు కదా పూజ, ఇంట్లో చేసుకోకుండా. ఇంట్లో పని, వంట, పలహారాలు, ఇవాళన్నీ మోదకాలు అవన్నీ చేస్తా. మోదకాలు మోదకాలు ఇది అంటారు. యాక్చువల్గా మా ప్రతి పండక్కి మేము మా గ్రూప్ వీడియో కాల్ కంపల్సరీ అనమాట. కాదు, ఒరిజినల్ ఇది. యా, యూ వాంట్ అనదర్ వన్? సి ఒరిజినల్ లోటస్. పెట్టుకుంటారు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అందుకనే. నేను క్విట్ అయిపోయాను. ఈ వీడియో కాల్ ఇక్కడితో ఆగదని నాకు అర్థమైంది. ప్రతి పండక్కి మా గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉన్నది. అందులో దాదాపుగా ఒక 15-16 మంది ఉన్నాము. ఆ గ్రూప్ ఖచ్చితంగా వీడియో కాల్ చేసుకుంటాము. ఎలా రెడీ అయ్యాము, పూజ ఎవరింట్లో ఎలా జరిగింది, ఇదే డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. అందులో మా మమ్మీ, మా కన్నమ్మ, మా మావయ్య, మా అత్తయ్యలు లిఫ్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు అందరు పూజలో ఉన్నట్టున్నారు అందుకే లిఫ్ట్ చేయలేదు. మోస్ట్లీ ఈవినింగ్ ఎక్కువ మాట్లాడుతుంటా అంతే. అంటే మధ్యాహ్నం టైంలో పని అయిపోయి ఖాళీ కూర్చుంటారు కదా, అప్పుడు వీడియో కాల్ చేస్తారనమాట. అందరూ పూజలో ఉన్నారు. పూజ ఎలా జరిగింది, ఏం చేశారు, ఏం ప్రసాదాలు వండుకున్నారు, రెగ్యులర్ టాక్స్ మీలాగే. సో ఖచ్చితంగా ఈ వీడియో కాల్ మ్యాండేటరీ మాకు ఎవ్రీ ఫెస్టివల్కి, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం కాబట్టి. సో ఇప్పటి వరకు నేను ఏం చేశానంటే ఫోటోషూట్ అనుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. ఇంత రెడీ అయ్యానా, ఇంత చేశానా, ఒక 4 ఫోటోలు మంచిగా ఫోటోలు దిగుదామని ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించుకుందాం అనుకున్నాను. అంటే ఆయనకి చెప్పాను ఈ టైంకి రండి అని. ఆయన నాకు హ్యాండ్ ఇచ్చారు, హ్యాండ్. సో అదనమాట. అయినా కూడా ఏదో ఉన్న వ్లాగింగ్ కెమెరాతో ట్రై చేస్తున్నాను. ఒక 4 పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుని అట్లీస్ట్ ఇంత రెడీ అయినందుకు అయ్యో వినాయక, నాకు తెలుసు నువ్వు నా మీద కోప్పడుతున్నావని, నీకు అవసరమా ఇప్పుడు ఈ సోకులు అని, అందుకే ఇలా జరిగిందేమో. ఎనీవేస్, నేనైతే నా మూడ్ పాడు చేసుకోదలుచుకోలేదు. మంచిగా పూజ చేసుకున్నాను. ఆకలేస్తుంది. సో ఇంకొక 4 ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తీసేసుకొని ఒక రీల్ కూడా తీసుకొని నేను ప్రసాదాలు తింటాను అనమాట. అండ్ ఈవినింగ్ అలాగా వినాయకుడిని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను పెళ్ళైన దగ్గర నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఒక రిచువల్ వినాయక చవితికి. మీ అందరికి కూడా తెలుసు కదా, వినాయక చవితి అంటేనే మనకి రకరకాల వినాయకుడి దగ్గరికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకుంటూ ఉంటాము. బట్ మా ఆయన నో అంటారు. ఎందుకు అంటే ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ అంతా. ఏ సందులోకి వెళ్ళినా, ఏ గల్లీలోకి వెళ్ళినా బండి వెళ్తే బయటికి రాదు. సో ఈ రిస్క్లన్నీ ఎందుకని చెప్పేసి మ్యాక్సిమం వద్దంటారు. అండ్ ఈరోజు ఏంటంటే పర్టికులర్గా వర్షం పడుతుంది, మనందరికీ తెలుసు. ఈ వర్షానికి, రోడ్లకి, ట్రాఫిక్కి ఏమో నాకేంటంటే మెయిన్ అలాంటి నా చిన్నప్పుడు జరిగిన రిచువల్స్ పిల్లలకి కూడా చెప్పాలి అని ఉన్నది. లిక్లేష్కి కూడా, వాడికి అసలు ఐడియా లేదు ఇట్లా చవితి రోజు మేము ఇంత ఎంజాయ్ చేస్తాము అనేసి. సో చెప్పాలని ట్రై చేస్తున్నా, చూద్దాం. ఈవినింగ్ వీలైతే అట్లా
వినాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా దండం పెట్టుకుందాం. నేను ఒక 4 ఫోటోలు తీసుకొని తినేసి మళ్ళీ వస్తా. హలో, ఎస్ మధ్యాహ్నం కొంచెం ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకున్నా. అందుకే నార్మల్ డ్రెస్లోకి వచ్చేసి లంగావని అంతా తీసేసి, బట్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఇలానే ఉన్నాయి. సో ఇవి సర్దుకోవాలి. అండ్ కిచెన్లో చాలా చాలా పనులు ఉన్నాయి మనకి. ఎక్కడవక్కడ తినేసి ఎక్కడవక్కడ అన్నీ అలానే పెట్టేశాను. అది కూడా సర్దుకోవాలి. చాలా వర్క్ ఉంది. అమ్మా అమ్మో అమ్మో, చాలా వర్క్ ఉంది. కిచెన్ అంతా సర్దాలి. సో ఇంకొక 1/2 hour అట్లా రెస్ట్ తీసుకొని నేను ఇల్లు మెయిన్ అన్నీ సర్దేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మా బొజ్జ గణేష ఇటు తిరుగు. వీడు పొట్ట పెంచాడు ఈ మధ్య బాగా తిని. అందుకే నేను ఈరోజు బొజ్జ గణేష అని పిలుస్తున్నా. నా బొజ్జ గణేష వీడు ఈరోజు. సో మా అపార్ట్మెంట్లో గణేషుడిని చూపిస్తా ఇప్పుడు మీకు. అబ్బో, ఎవరో ఏదో పాడుతున్నట్టున్నారు. ఇటు నుంచి వెళ్ళాలి నాని. లిక్కు ఇటు. హలో, మేమైతే ఇప్పుడు చీకట్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? మన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఎక్కడ ఇది? రాజేంద్ర నగర్ దగ్గర. హిమాయత్ నగర్ కాదురా, ఇది రాజేంద్ర నగర్ దగ్గర. ఎక్కడ పైనే ఉన్నాయి. అదే వాటర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లిఖిలేష్ నిమజ్జనం. ఎస్, జై బోలో గణేష్ మహారాజ్ కి. కింద నుంచి వెళ్ళు లిక్కు. నీకు కింద నుంచి ప్లేస్ ఉందిరా. ఇక్కడే ఉంది వాటర్. కిందకి వెళ్ళు. నిమజ్జనం దండం పెట్టుకో. వెళ్ళిపోయారు, అన్నీ వేసేసాం. సో ఇక్కడ పోలీస్ బందోబస్తు అంతా చాలా చాలా బాగుంది. ఎందుకంటే వాటర్ మరీ పైకి ఉన్నాయి అన్నమాట. ఏ క్షణమైన రోడ్డు మీదకి ఉంటాయి కదా అలాంటి ప్రమాదాలు. ఎందుకంటే ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో మేము నిమజ్జనం చేసినంత వరకు ఏం డిస్టర్బ్ చేయలేదు. నిమజ్జనం చేసేసిన తర్వాత వెళ్ళిపోండి, ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి ఎక్కువసేపు ఇక్కడ ఉండద్దు అని చెప్పి మమ్మల్ని పంపించారు. సో వెరీ నైస్, యాక్చువల్లీ గుడ్. మా ఆయన ఎందుకో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఏమైంది చెప్పు చెప్పు. యాక్చువల్గా మేము దీనికన్నా ముందు ఒక 2-3 ఏరియాస్కి వెళ్ళొచ్చాము అనమాట. నేను ఫస్ట్ ఒక ఏరియాకి తీసుకెళ్తే అది కొంచెం స్మెల్ అలా ఉంది. సరే ఇంక నైట్ అయిపోయింది కదా, ఎక్కడ నిమజ్జనం చేస్తాము, పర్లేదు వేసేసి అంటే ఆయనకి మనసు అస్సలు ఒప్పుకోలే. లేదు వేరే ప్లేస్కి తీసుకెళ్తాను, సర్చ్ చేద్దామని చెప్పి ఇంకొక ప్లేస్ తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంచెం వాటర్ దూరంగా ఉంది అండ్ చీకటి పడింది కాబట్టి పెద్దగా మాకేం కనిపించట్లేదు సెకండ్ ప్లేస్లో. అండ్ ఇది థర్డ్ ప్లేస్ అనమాట. ఆయన ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. చూసావా, నేను అసలు అంటే ప్రవహించే నదిలో ఫ్రెష్ వాటర్లో వెయ్యాలి అనేది ఆయన మనసులో ఉంది. సో అలానే జరిగిందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అది చెప్పారు ఇప్పుడు వరకు, చెప్పమంటే చెప్పట్లేదు, అందుకే నేనే చెప్పాను. కెమెరాకి భయం చెప్పొచ్చు కదమ్మా.
ఓకే. సో చూడండి ఇక్కడ ఫుల్ వాటర్ అంతా వచ్చేసింది. ఓ మై గాడ్, రోడ్డు మీదకి వచ్చింది వాటర్ అంతా, క్లియర్ చేస్తున్నారు. అక్కడ ఓ నో, ఇది ఎక్కడంటే మన నార్సింగ్ రోడ్. ఓ మై గాడ్, రోడ్డు మీద మొత్తం తీస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు ఫుల్గా. అగో అది అంతా ఏదో బురద డస్ట్ కింద మొత్తం వచ్చేసింది కదా, అదంతా క్లీన్ చేస్తున్నారు. వెహికల్స్ మెల్లగా వెళ్తాయి. నాకు తెలిసి ఇంకొక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఈ రోడ్ అంతా బ్లాక్ చేసేస్తారు ఇంకా, ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది ఫుల్గా ఇటు. సో ఇక్కడ చక్కగా మనకి వినాయకుడి విగ్రహం పెట్టారనమాట. అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి. అక్కడ చక్కగా మంచిగా క్లాసికల్ డాన్స్ వేస్తున్నారు పిల్లలందరూ. నైస్ కదా, ఇంకా చేస్తున్నారు. ఇందాకలో ఒక ప్రోగ్రామ్ అయింది, ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. అదిగో టెంపుల్స్, రోడ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కలకల్లాడుతున్నాయి. మేమైతే మంచిగా నిమజ్జనం చేసేసాం కదా లిక్లే. సో ఎస్, ఈ సంవత్సరం ఇలా జరిగింది మా వినాయక చవితి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.